రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రేమ పెళ్లి వ్యవహారం కత్తిపోట్లకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువకునిపై బంధువులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురేష్ చెల్లెల్ని అజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సురేష్ బంధువుల్లో ఒకరు మృతి చెందడంతో అజయ్ నిమ్మపల్లికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న సురేష్ తన మిత్రుడితో కలిసి అజయ్ పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రేమ పెళ్లి వ్యవహారం కత్తిపోట్లకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువకుడిపై బంధువులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురేష్ చెల్లెల్ని అజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సురేష్ బంధువుల్లో ఒకరు మృతి చెందడంతో అజయ్ నిమ్మపల్లికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న సురేష్ తన మిత్రుడితో కలిసి అజయ్ పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రేమ పెళ్లి వ్యవహారం కత్తిపోట్లకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువకుడిపై బంధువులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురేష్ చెల్లెల్ని అజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సురేష్ బంధువుల్లో ఒకరు మృతి చెందడంతో అజయ్ నిమ్మపల్లికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న సురేష్ తన మిత్రుడితో కలిసి అజయ్ పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. చెప్పండి మహేందర్. థ్యాంక్ యూ శోభా. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఓ ప్రేమ పెళ్లి వ్యవహారం కత్తిపోట్లకు దారితీసింది. నిమ్మపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి అజయ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రేమ పెళ్లి యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, ముఖ్యంగా ఆమె అన్న సురేష్ ఈ విషయంలో తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో సురేష్ బంధువుల్లో ఒకరు మృతి చెందడంతో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అజయ్ నిమ్మపల్లి గ్రామానికి వచ్చినట్టు తెలుస్తుంది. అజయ్ గ్రామానికి వచ్చిన విషయం తెలుసుకున్న సురేష్ తన మిత్రునితో కలిసి అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతోనే అజయ్ పై కత్తితో దాడి చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. రక్త ప్రసారం కావడంతో కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నిమ్మపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రేమ పెళ్లి విషయంలో ఏర్పడిన కుటుంబ విభేదాలు చివరికి కత్తిపోట్ల వరకు వెళ్లడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఘటనలో అజయ్ కి కత్తిపోట్లు ఎక్కువ పడడంతో ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అనే విషయాలపై పోలీసుల నుంచి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మొత్తానికి ప్రేమించి పెళ్లి చేసుకునే కారణంతోనే యువకుడిపై కత్తితో దాడి జరగడం నిమ్మపల్లి గ్రామంలో కలకలం రేపింది. కుటుంబ విభేదాల చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన పరిస్థితుల్లో కత్తిపోట్లకు దాడి తీయడం స్థానికంగా చర్చనీయంగా మారింది. ప్రేమ పెళ్లి వ్యవహారం కత్తిపోట్లకు దాడి తీసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గాయపడిన అజయ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో మరికొన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది శోభ. రైట్, థ్యాంక్ యూ మహేందర్.